చావు తర్వాత మొదలయ్యే ఆత్మ అసలైన జీవితం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. మన జీవితంలో మనకి కావాల్సిన వాళ్ళు, మన అనుకున్న వాళ్ళు దూరమైనప్పుడు ఒక్కసారిగా బ్లాంక్ అయిపోతాం. అందుకే మనిషి చావు మోడ్రన్ సైన్స్ కూడా ఇప్పటికీ ఎక్స్‌ప్లెయిన్ చేయని మిస్టరీగా ఉండిపోయింది. ఈరోజు ఈ వీడియోలో మనిషి ఊపిరి పోయిన క్షణం నుండి తిరిగి మళ్ళీ భూమి మీద పునర్జన్మ తీసుకునే వరకు ఏం జరుగుతుందో చెప్తాను, వినండి. ఒక మనిషి తన చివరి శ్వాస వదిలేసేసరికి తన ఒంట్లో ఉన్న ఆత్మ నిదానంగా లేచి కూర్చుంటుంది. ఎదురుగా తనకి కావలసిన వాళ్ళు ఏడుస్తూ ఉండడం చూస్తుంది. అసలు వీళ్ళందరూ ఎవరి కోసం ఏడుస్తున్నారు అని అనుకుంటుంది. తర్వాత తన ప్రాణం లేని శరీరాన్ని మొట్టమొదటిసారిగా చూస్తుంది. శరీరం నాకే కనిపిస్తుంది ఏంటి, నేను ఏదో ఒక పీడకల కని ఉంటా అనుకుంటుంది. నిద్ర లేస్తే సరిపోతుంది లే అని అనుకుంటుంది. మళ్ళీ ఆ శరీరంలోకి వెళ్ళడానికి నానా ప్రయత్నాలు చేస్తుంది. కానీ వెళ్ళడం వీలు కాదు. ఎలా అంటే, మీరు ఒక పీడకల కంటున్నప్పుడు ఆ పీడకలలో మిమ్మల్ని బావిలో ఎవరో తోసేసినట్టు కల వచ్చి ఆ కల నుండి బయటికి రావాలన్నా, బావిలో నుండి బయటికి రావాలన్నప్పుడు మనకి ఎంత సతమతం అవుతామో, సేమ్ ఆత్మ కూడా బాడీలోకి వెళ్ళడానికి అంత సతమతం అవుతూ ఉంటుంది. అలా మొదటి 2-3 రోజులు అక్కడ ఇక్కడ తిరుగుతున్న తన అంత్యక్రియలని దగ్గరుండి చూసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ ఆత్మ ముందు యమదూతలు ప్రత్యక్షమవుతారు. ఎర్రటి కళ్ళతో, నల్లటి శరీరంతో ఆ ఆత్మని గాలం వేసి బలవంతంగా ఈడ్చుకుంటూ యమలోకానికి తీసుకొని వెళ్తారు. ఆత్మ భయంతో ఏడుస్తూ అక్కడే ఉండడానికి చాలా ప్రయత్నాలు చేసినా జాలి, దయ ఏమీ తెలియని యమభటులు ఎటువంటి కనికరం లేకుండా యమలోకానికి ప్రయాణం మొదలు పెట్టిస్తారు. అయితే మంచి కర్మలు చేసిన వాళ్ళతో యమదూతలు కఠినంగా ప్రయత్నించరు. వాళ్ళని తీసుకొని వెళ్ళే దారి కూడా అంత కఠినంగా ఉండదు. మంచి పని చేసిన వాళ్ళ దారి అయితే మరీ అంత కఠినంగా ఉండదంట. పాపాలు ఎక్కువ చేసి అలాంటి ఆత్మలు మాత్రం 4వ రోజు నుండి 10వ రోజు వరకు రోజుకు 27 యోచనాలు అతి భయంకరమైన దారిలో నడవాల్సి ఉంటుంది. ఆ దారిలో ముళ్ళు, జారుతున్న ఇసుక, పదునైన గులకరాళ్ళు, నాచురాళ్ళు, నాచు పట్టిన నేల, ఇనుప సూతులు, నిప్పులు పట్టిన అవన్నీ దాటాల్సి వస్తుంది. అలా 10వ రోజు పూర్తయ్యేసరికి 189 యోచనాలను పూర్తి చేసుకుంటుంది. అయితే 4వ రోజు నుండి 10వ రోజు వరకు కూడా ఈ ఆత్మకు ఆకలి, దాహం అనేవి ఉంటాయి. అందుకే 2 రోజులకు ఒకసారి చనిపోయిన వ్యక్తి సమాధి దగ్గర కానీ, చనిపోయిన ఇంట్లో కానీ ఖచ్చితంగా పిండం పెట్టాలి అని రాసి ఉంది గరుడ పురాణంలో. అలా పెట్టకపోతే 10 రోజులు భయంకరమైన, అవసరమయ్యే శక్తి లేక చిత్రహింసలు అనుభవిస్తూ ప్రయాణం కొనసాగిస్తూ ఉంటుంది ఆత్మ. 11వ రోజు ఆత్మ అతి భయంకరమైన వైఖరి నదిని చేరుకుంటుంది. అక్కడ ఆత్మకు ప్రేత శరీరం దక్కాలి అంటే ఇక్కడ మనం 11వ రోజు ఖచ్చితంగా పిండ ప్రదర్శన చేయాలి. ఒకవేళ పిండ ప్రదర్శనం చేయకపోతే యమలోకానికి వెళ్ళలేక భూమి మీదనే ఇరుక్కుపోయి ప్రేతాత్మలాగా మారి తన ఇంటి చుట్టూ, తనని దహనం చేసిన స్థలం చుట్టూ తిరుగుతూ ఎవరో ఒకరు పిండం పెట్టకపోతారా అని ఎదురు చూస్తూ చిత్రహింసలు పడుతుంది. 11వ రోజు పిండ ప్రదానం జరిగిన ఆత్మలు మాత్రం ప్రేత శరీరంలోకి మారి వైతరిణి నదిని దాటడం మొదలు పెడతాయి. చీము, నెత్తురుతో, ఎముకలు, మాంసంతో అతి భయంకరంగా ఉండే నదిని దాటడం మంచి పనులు చేసిన ఆత్మలకు సులువుగానే ఉంటుంది. కానీ చెడు కర్మలు చేసిన ఆత్మలకి మాత్రం అత్యంత భయంకరంగా ఉంటుంది. నిజ జీవితంలో ఎక్కువ పాపాలు చేసిన ఆత్మలు ఈ నదిని దాటలేక, యమలోకానికి వెళ్ళలేక చిత్రహింసలు పడుతూ ఉండిపోతారు. ఇక వైతరిణి
దాటిన అదే 11వ రోజు ఆత్మను యమధర్మరాజు సభలో ప్రకటిస్తారు. అప్పుడే చిత్రగుప్త జననానికి మరణానికి మధ్య ఆత్మ చేసిన పాపపుణ్యాలను యమధర్మరాజుకు వివరిస్తారు. దానిని బట్టి యమధర్మరాజు ఆ ఆత్మ నరకానికి వెళ్ళాలా, స్వర్గానికి వెళ్ళాలా అని నిర్ణయిస్తాడు. ఒకవేళ స్వర్గానికి వెళితే ఆ ఆత్మను తీసుకెళ్ళడానికి స్వయంగా దేవదూతలు రథంలోకి వచ్చి స్వర్గానికి ఘన స్వాగతం పలుకుతారు. వాళ్ళు భూమి మీద చేసిన మంచి పనులకు అక్కడే సుఖపడే అవకాశాన్ని కల్పిస్తారు. కానీ నరకానికి పంపాలి అని నిర్ణయిస్తే మాత్రం వాళ్ళని ప్రేత శరీరం నుండి యాతన శరీరానికి పంపిస్తారు. యాతన శరీరానికి స్పర్శ, నొప్పి, సెన్సెస్ ఉండడం వల్ల దీనిని అగ్నిలోకి కూడా వేస్తారు. నొప్పి చాలా విపరీతంగా ఉంటుంది, కానీ ఆ శరీరం మాత్రం భస్మం అవ్వదు. అలా యాతన శరీరంలో నరకంలోని రకరకాల శిక్షలను అనుభవిస్తూ ఇక ఎప్పుడు తన శిక్ష కాలం పూర్తవుతుందా అని నొప్పితో, బాధతో నెలల పాటు, సంవత్సరాల పాటు ఎదురు చూస్తూ ఉంటుంది. ఎలాంటి తప్పులకు ఎలాంటి శిక్షలు వేస్తారని గరుడ పురాణంలో రాసి ఉంది. నేను ఎలాంటి శిక్షలు వేస్తారో నేను ఈ స్క్రీన్ పైన పెడతాను, మీరు చూసుకోండి. ఏ ఆత్మలైతే భూమి మీద పాపపుణ్యాలు సరి సమానంగా చేస్తారో చనిపోయిన తర్వాత వాళ్ళు కుటుంబ సభ్యులు శాతకర్మలను, పిండ ప్రదానాలను సరైన విధంగా చేసి ఉంటారో ఆ ఆత్మలకు మాత్రం పితృలోక అనుమతి లభిస్తుంది. పితృలోకంలో స్వర్గం లాంటి భోగాలు ఉండవు, నరకం లాంటి బాధలు ఉండవు, కానీ ప్రశాంతంగా ఒకే చోట ఉంటూ పునర్జన్మ కోసం ఎదురు చూస్తూ ఉండిపోతారు. పితృలోకంలో ఉన్నవి భూమి మీద ఉన్న కుటుంబ సభ్యులు ప్రతీ నెల వాళ్ళు చనిపోయిన డేట్తో పెట్టే పిండ ప్రదర్శనాలు ఈ ఆత్మకి వారి ఆహారం అవుతాయి. ఒకవేళ వాళ్ళు అది చేయకపోతే పితృలోకంలో కూడా ఆత్మకు శాంతి ఉండదు. ఇలా ఆత్మ తను చేస్తున్న పాపపుణ్యాలను బట్టి, తన కుటుంబాలు చేసే శాతకర్మాలను బట్టి స్వర్గ నరక పితృలోకాల్లో గడిపి సమయం ముగిశాక మళ్ళీ భూమి మీద పునర్జన్మ పొందడానికి సిద్ధం అవుతుంది. అయితే ఎన్ని రోజుల స్వర్గ నరక పితృలోకంలో ఉంటారు అన్నది కంప్లీట్గా వాళ్ళ పాపపుణ్యాల పైన డిపెండ్ అయి ఉంటుంది. నెలలు అవ్వచ్చు, సంవత్సరాలైనా అవ్వచ్చు పునర్జన్మ పొందాలి అంటే. ఖచ్చితంగా కుటుంబీకులు వాళ్ళు చనిపోయిన 360 రోజుల తర్వాత సంవత్సరికం చేయించి ఉండాలి. అలా సంవత్సరికం జరిగిన ఆత్మలు మాత్రం పునర్జన్మ పొందడానికి అర్హులు అవుతారు. సమయం పూర్తయిన సంవత్సరికం జరగని ఆత్మలు మాత్రం ప్రేతాత్మలుగా మారి చనిపోయిన ఇంట్లో కానీ, వాళ్ళని దహనం చేసిన ఇంట్లో కానీ తిరుగుతూ ఉంటారు. చివరిగా చనిపోయిన తర్వాత అంతా అయిపోయిందని అనుకోకండి. మేము బిజీగా ఉన్నాము, మాకు టైం లేదు అని మన గురించి ఇన్ని రోజులు మనతో బతికి చనిపోయిన వాళ్ళకైతే శాతకర్మలు, పిండ ప్రదర్శనాలు, సంవత్సరికాలు పురోహితుణ్ణి కనుక్కొని డేట్స్ ప్రకారంగా చేయడం అయితే మర్చిపోకండి. ఇంకొకటి అంటే మీరు ఇవన్నీ చేయలేని పరిస్థితిలో, డబ్బులు లేని పరిస్థితిలో ఉంటే చిన్నగా అన్న చేసుకోండి, కానీ చేయడం అయితే ఆపొద్దు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.